ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు 6 గ్యారంటీలని చెప్పి జోరుగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అందులో అందరినీ వాళ్ళ సైడ్ తిప్పుకునేదానికి 2 లక్షల రుణమాఫీ అని ఎక్కువగా ఫోకస్ చేసినారు. అట్లా రైతులంతా కాంగ్రెస్కే ఓట్లు వేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఇంతవరకు రుణమాఫీ చేయలేదంట. ప్రతిపక్ష పార్టీలు పెద్ద గొడవ చేస్తున్నాయి. అందుకనే ఇప్పుడు రుణమాఫీలపై దృష్టి పెట్టినారంట. కానీ వాటికి కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయంట. అవేందో తెలుసుకుందాం పదండి. ఇక నిన్న మొన్నటి దానిక ఓట్ల కొరకు పబ్లిక్ చుట్టూ తిరిగిరు. ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పాలనో అన్ని ముచ్చట్లు చెప్పారు. ఇప్పుడు ఓట్ల ముచ్చట్లన్నీ ఓడిచినాయి. ఇక మూట ముల్లెలు చదువుకోవాలి, మళ్ళా పనులన్నీ పరుగులు పెట్టియాలని ఓట్ల ముంగటిచ్చిన హామీల మీద నజరేసిండట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. అందుకనే మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా ఆఫీసర్లను పరుగులు పెట్టించే ఇగలని చేస్తున్నాడు. అన్నేమో గాని ఇప్పుడు రైతులకు ఇస్తానన్న 2 లక్షల రుణమాఫీ మీదనే ఎక్కువ నజరేసిండట. 600 ఆగస్టు నెలలో జెండా పండుగ అప్పటికల్లా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానంటుండే కదా. ఇక ఎట్టనైనా చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రుణమాఫీల మీద రువ్వడి పెంచిండట. అంతా మంచిగానే ఉన్నది గాని ఇండ్ల కూడా తిలకాసున్నది. ఏందంటారా, 2 లక్షల రుణాలైతే ఇస్తారట గాని గావిటికి కొన్ని కండిషన్లు పెట్టిరాట. రుణమాఫీలకు 2023 డిసెంబర్ 9వ తారీఖును కట్ ఆఫ్ అని పెట్టిరాట. అంటే 2019 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 10వ తారీఖు నడుమ రుణాలు తీసుకున్న వాళ్ళకే రుణమాఫీ ఉంటది అన్నట్టు. డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజని అయాల్టికి ముహూర్తం ఖరారు చేసిలాట తెలంగాణ సర్కారు వాళ్ళు. పిఎస్సిఎస్ వివరాలు, బ్యాంకుల వివరాలు, రైతుల వివరాలు, తీసుకున్న రుణాలు, రైతుల అమ్మనాయన పేరు, వాళ్ళ ఇంటి వివరాలు, అడ్రస్ అంతా రాసుకుంటారట. ఇట్ట అన్నిటి మీద ఆరా తీసుకున్నాక కుటుంబం మొత్తం కలిపి 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తారట. అంతేకాదు అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకేనట. అసలే 2 లక్షలు వడ్డీ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నదంతా ఆటంక రైతులే కట్టుకోవాలన్నట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే 2-3 బ్యాంకులలో అప్పు తీసుకుంటే అట అన్ని బ్యాంకులు ఇస్తారేమో అనుకునేరు. అట కూడా ఏం కాదట. అన్ని కలిపి లెక్కేసి 2 లక్షలే ఇస్తారట. అంతేకాదు ఆలు మొగలు ఇద్దరి పేరు మీద రుణాలున్నా, వేరు బ్యాంకులలో రుణాలున్నా అన్ని కలిపి లెక్క పెట్టి మొత్తం మీద 2 లక్షలే ఇస్తారట. ఇంకో ముచ్చట ఏందంటే రైతులు ఎవరన్నా బ్యాంకులలో బంగారం కుదబెట్టి రుణాలు తీసుకుంటే వీటిని కూడా మాఫీ చేసేటి చేస్తున్నారట. ఏదన్నా గాని ఇంట్లోళ్ళంతా కలిపి ఎంతన్నా తీసుకొని మేమైతే అంత కలిపి ఇంటికి 2 లక్షలే అప్పులను మాఫీ చేస్తాము అంటున్నారట సర్కారు వాళ్ళు. ఇక దీని మీద అట్టెట్ట అని కొంతమంది రైతులు అంటుంటే ఏదో ఒకటి ఇచ్చిన కాడికే చాలు, ఎంతో కొంత చేసేదేదో జరంత ఉర్రెటిగా చేయి సార్లు అంటున్నారు ఇంకొంతమంది రైతన్నలు. మొత్తానికైతే 2 లక్షల రుణమాఫీల మీద సర్కారు వాళ్ళు అయితే తగ్గేదేలే అంటున్నారు. పోండ్రి.